లేదు బీజేపీ ఏమన్నా సర్వసంగా పరిత్యాగం చేస్తా. రైట్ సార్. ఇక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలది చాలా కీలకమైన పాత్ర సార్. ప్రతిపక్షాలు క్షీణించిపోవడం కూడా ప్రజాస్వామ్యానికి అంత మంచి సంకేతం కాకపోవచ్చు. కాంగ్రెస్కు 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్నా, అది ప్రధాని మోదీ కామెంట్ సార్. అది ఆయన కాస్త వ్యంగ్యంగానే మాట్లాడారు, కాంగ్రెస్కు కాలం చెల్లిందంటూ. ఈ వ్యాఖ్యలు ఎలా? మరి మోడీ ఇంకేం మాట్లాడతాడండి? సార్ మోడీ ఇంకేం మాట్లాడతాడు? కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటాడా? కాంగ్రెస్కి 40 సీట్లే రావాలని కోరుకుంటున్నా అనే దాంట్లో సటాయర్. అందులో పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన సవాల్ను స్వీకరించండి అన్నాడు. తెలివిగా ఏంటంటే మమతా బెనర్జీ, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షమైన మమతా బెనర్జీని ఇచ్చిన సవాలు గుర్తు చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రాకుండా టైట్ చేస్తున్నారు. సో అందులో భాగంగానే బీజేపీకి అనుకూలంగా ఉన్న పార్టీల్ని అసలు పార్టీలుగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీ ఇప్పుడు అసలైన ఎన్సీపీ, శరద్ పవార్ కాదు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో శివసేన కాదు, ఏక్నాథ్ షిందే నాయకత్వంలో శివసేన అసలైన శివసేన. అంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీతో స్నేహం చేసే పార్టీలే, ఆ చీలిక వర్గాలే అసలైన చీలిక పార్టీలుగా గుర్తింపు వస్తాయి. సో బీజేపీని వ్యతిరేకించే పార్టీలను చీల్చేస్తారు. అది ఎన్సీపీ కానీ, అది శివసేన కానీ. ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలు తమ వైపు తిప్పుకుంటున్నారు. నితీష్ కుమార్ అయిపోయిన ఇప్పుడు తాజాగా ఆర్ఎల్డీ కూడా ఎన్డీఏ వైపు వెళ్తారని అంటున్నారు. అందువల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో జాట్ రైతులు కీలక భూమిక పోషించారు కనుక, నార్త్ ఇండియాలో జాట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఓటర్స్ కనుక జాట్ ఓటర్లను అట్రాక్ట్ చేసే క్రమంలో ఆర్ఎల్డీ రాష్ట్రీయ లోక్దండ్ కూడా తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ రాజకీయాలతో ఎక్కడికక్కడికి టైట్ చేసి ఇప్పుడు టీడీపీని కలుపుకున్నారు, జేడీఎస్ను కలుపుకున్నారు. సో ఇలా దేశవ్యాపితంగా ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి స్కోప్ ఉంటే ఆ స్కోప్ లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటకలో ఓటమి తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కనుక ఎంపీ సీట్లు గెలుచుకోవడానికి జేడీఎస్ను కలిపారు. బీహార్లో మహాగఠబంధన్ పెద్ద బలంగా ఉంది కనుక అక్కడ నితీష్ కుమార్ లాగేశారు. మహారాష్ట్రలో మహావికాస్ అఘాదీ బలంగా ఉంది కనుక అక్కడ ఏక్నాథ్ షిందేలు అజిత్ పవార్లు పుట్టుకొచ్చారు, వాళ్ళే అసలైన పార్టీలు అయిపోయారు. సో ఇలా బీజేపీ కాంగ్రెస్కు ఎక్కడైనా స్కోప్ ఉంటే ఆ స్కోప్ను దెబ్బతీసేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. అందువల్ల ఆ మాటలో అర్థం ఏంటంటే కాంగ్రెస్ 40 సీట్లకే పరిమితం చేయాలన్నది మోడీ వ్యూహం. రైట్ సార్. బీహార్ సీఎం నితీష్ కుమార్